హలో ఎవ్రీవన్ స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జేఎన్ అంటే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి కోడ్ జేఎన్జీపీ అంటాం, గుర్తుపెట్టుకోండి. కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పాలిటెక్నిక్లో. సో జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్లో ఉంది. ఇది గవర్నమెంట్ కాలేజ్, తెలంగాణలో టాప్ థర్డ్ కాలేజ్ ఇది. సో 5080 రూపీస్ ఫీజు ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ ఉంటే 1880 కడితే సరిపోతుంది ఇయర్ ఫీజ్. ఇందులో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూసి కట్ ఆఫ్ మార్క్ గురించి తెలుసుకుందాం. ఈ కాలేజ్లో మనం చూసినట్టయితే స్టూడెంట్స్, ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్. 1958లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో హాస్టల్ ఫెసిలిటీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇది ఉండడం జరిగింది. ఒకవేళ మీరు వేరే డిస్ట్రిక్ట్లో ఉండి మంచి ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఇది కో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్, రామంతపూర్లో ఉంది. ఉప్పల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలేజ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకు ప్రధానంగా ఇందులో 7 కోర్సెస్, ఈ ఇయర్ ఒక ఎక్స్ట్రా కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, 8th కోర్స్, అదే ఏఐఎంఎల్. సో ఇంతకుముందు ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్లో ఏ కోర్స్ అయితే లేదు, ఏ బ్రాంచ్, కానీ ఈ ఇయర్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది ఏఐఎంఎల్. సో అది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు యాక్టివేట్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఇక్కడైతే ఇవ్వడం జరగలేదు. సో ఇక్కడ ఏఐఎంఎల్ ఒక కోర్స్ అయితే, ఇంకోటి ఏంటి అంటే సిఈ సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ డబుల్ ఈ అనొచ్చు, ట్రిపుల్ ఈ కూడా అనొచ్చు, ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీ. సో ఇవన్నీ యూనిక్ కోర్స్ ఉన్నాయి ఇందులో. సో ఈ కొన్ని కోర్సెస్ అయితే అంత డిమాండ్ లేవు స్టూడెంట్స్. డిమాండ్ ఉన్న కోర్సెస్కి ఏదైతే ట్రిపుల్ ఈ అండ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాయో వీటికి 120 సీట్స్ ఉన్నాయి. మిగతా వాటి అన్నిటికీ 60 సీట్స్ పర్ క్లాస్. ఇంతకుముందు చెప్పినట్టు ఇది 5080 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎన్బిఏ అక్రిడిటెడ్ కాలేజ్. ఒకవేళ మీరు ఓసీ క్యాస్ట్ అయితే స్టూడెంట్స్, మీ ర్యాంక్ అరౌండ్ 2000 ఉంటే ఈ కాలేజ్లో ఈసీఈలో సీట్ వస్తుంది. సో ఈసీఈ ఫేమస్ కాబట్టి ఈ కాలేజ్లో 2000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా రావాలి. అదే ట్రిపుల్ ఈ అయితే అరౌండ్ 3000 to 4000 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. గర్ల్స్కి అయితే అరౌండ్ 4500 అయినా సరిపోతుంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో ఇది తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 16,000 ర్యాంక్ ఉన్నా, అదే మెటలర్జీ ఇంజనీరింగ్ అరౌండ్ 20,000 ర్యాంక్ ఉన్నా, ప్యాకేజ్కి తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అరౌండ్ 10,000 ర్యాంక్ వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీ ర్యాంక్ 5000 ఉందనుకోండి, చెక్ చేసుకోండి మీ ర్యాంక్ రేంజ్ ఎక్కడ ఉందో ఆ కాలేజ్లో ఆ సీట్ వస్తుందా లేదా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5000 ఉందనుకో, ఈ ట్రిపుల్ ఈలో మీకు ర్యాంక్ రాదు, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంకే 4500 ఉంది. సో మీ ర్యాంక్ 5000 కాబట్టి ట్రిపుల్ ఈ రాదు. ఈసీఈ వస్తుందంటే ఈసీఈ కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ 2000 ర్యాంకే ఉంది. మీ ర్యాంక్ 5000 వచ్చింది కాబట్టి ఇది రాదు, ఇది రాదు. ఇది వస్తుంది ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్ ఇది ఓసీకి 15,000 ఉంది అరౌండ్. సో మీ ర్యాంక్ 5000 కాబట్టి ఈ సిహెచ్ వస్తుంది. ఈ విధంగా మీ ర్యాంక్ బట్టి, మీ క్యాస్ట్ని బట్టి ఏ గ్రూప్ మీకు ఈ కాలేజ్లో వస్తుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి. అదే బీసీఏ వాళ్ళకి అరౌండ్ 4500 ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్లో ఈసీఈ సీట్ వస్తుంది. ట్రిపుల్ ఈ అయితే అరౌండ్ 8000 ర్యాంక్ వచ్చిన, సిహెచ్ అయితే మీకు 30,000 ర్యాంక్ వచ్చినా ఈజీగా వస్తుంది. ప్యాకేజ్ అయితే బీసీఏ వాళ్ళకి అరౌండ్ 40,000, మోర్ దెన్ 40,000 వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ అరౌండ్ 15,000, అదే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అరౌండ్ 15,000 to 20,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. బీసీ వాళ్ళకి 2500 ర్యాంక్ రావాలి, ఈసీఈలో సీట్ రావాలంటే 6000 ట్రిపుల్ ఈ, అదే 20,000 అరౌండ్ అయితే కెమికల్ ఇంజనీరింగ్. సో మెటలర్జీకి అరౌండ్ 25,000 వచ్చినా వస్తుంది. ప్యాకేజ్ అరౌండ్ 35,000 వచ్చినా వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ అరౌండ్ 14,000 సీట్ రావాలి. ఇక్కడ మీకు 10,000 to 20,000 డిపెండ్ ఆన్ ద జెండర్. బీసీసీ వాళ్ళకి ఒకసారి చూసుకోండి మీరు ర్యాంకింగ్స్ బట్టి. బీసీడీ వాళ్ళు కూడా చూసుకోండి. బాయ్స్ బీసీడీ బాయ్స్కి ఈ రేంజ్, బీసీడీ గర్ల్స్కి ఈ రేంజ్ కట్ ఆఫ్ ర్యాంక్ బేస్డ్ ఆన్ ద బ్రాంచెస్. బీసీఈ బాయ్స్కి ఇది కట్ ఆఫ్ మార్క్, బీసీఈ ఇది గర్ల్స్కి ఇది కట్ ఆఫ్ మార్క్. ఇది బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ డేటా స్టూడెంట్స్. ఎస్సీ బాయ్స్కి మీకు 10,000 to 20,000 ర్యాంక్ వచ్చినా మీకు ఈ కాలేజీలో ఈసీఈ వస్తుంది. అరౌండ్ 15,000 వస్తే ట్రిపుల్ ఈలో వస్తుంది. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ 40,000 వచ్చిన, మెటలర్జీ 45,000 వచ్చిన, ప్యాకేజ్ అయితే 50 ఎబో వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 15,000 వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది. ఇక్కడ అరౌండ్ 16 to 20,000 ర్యాంక్ వచ్చిన ట్రిపుల్లో వస్తుంది. ఇంకా 60,000 దాకా వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4,000 to 5,000 రావాలి. ఈసీఈ ట్రిపుల్ అయితే అరౌండ్ 11,000 రావాలి. కెమికల్ ఇంజనీరింగ్ అరౌండ్ 25,000, మెటలర్జికల్ అరౌండ్ 25, ప్యాకేజ్ 35 అబోవ్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు.
దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.